హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్9 తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరైతే షాజహాన్. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే చూడండి లైట్ నేను ఏదో అడ్డు పెట్టాను అనమాట. వీడియో క్లారిటీగా వస్తాకి. చాలా మంది నాకు కామెంట్ పెడుతున్నారు, అలాగే చాలా మంది డౌట్స్ కూడా అడుగుతున్నారు. వీటిలన్నిటికి ఈరోజు ఆన్సర్ చెప్తామని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుద్ది, చూడండి. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే దీని మీద చాలా మనం ఛానల్ పేషెన్సీగా వర్క్ అయితే చేయాలి. నేనైతే ఇప్పుడు దాకా అయితే పేషెన్సీగా ఏమి చేయలేదు, ఎందుకంటే అంత పట్టించుకొని చేసి అంత అయితే నేను చేయలేదు. ఎందుకంటే నేను వర్క్లో ఉండి నాకు వీలు కుదిరినప్పుడు నేనైతే వీడియోస్ పెట్టేవాడిని. అసలు అది ఎలా సక్సెస్ అవుద్ది ఏంటనేది కూడా తెలియదు అనమాట. యూట్యూబ్ గురించి అసలు తెలియదు నాకు. వీడియోస్ పెడితే సక్సెస్ అవుద్ది అనుకునేవాడిని. ఎడిటింగ్ అయితే అంతలాగా ఎఫర్ట్ కూడా ఏం పెట్టలేదు. కేబుల్ ఆపరేటర్ గా చేసేవాడిని అనమాట సిటీ కేబుల్లో. సిటీ కేబుల్ చేసినప్పుడు ఎడిటింగ్ దానికి సంబంధించి అంతా వచ్చాను. దాని గురించి ఏంటంటే, సరే దీని మీద కూడా ఒక ఎలక్ట్రికల్ నాలెడ్జ్ అలాగా ఉంది కదా, మనం వీడియోస్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నాకు అనిపించి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా రోజులు వీడియోస్ అయితే పెట్టాను. 1-2 వ్యూస్ వచ్చి, ఆ తర్వాత వ్యూస్ కూడా అంతలా వచ్చి ఏం కాదు. 10 వీడియోస్ దాకా వ్యూస్ ఏం రాలేదు నాకు, తక్కువే. ఆ తర్వాత ఏమైందంటే, వీడియోస్ అలా పెడుతూ ఉంటే ఇప్పుడు అలా రీచ్ పెరిగింది అనమాట. రీచ్ పెరిగిన తర్వాత నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది యూట్యూబ్ మీద. అంటే వీడియోస్ పెడతాం కాదు, వీడియోస్ పెట్టిన తర్వాత రీచ్ ఉంటుంది అన్నమాట. మన వీడియోస్ నచ్చితే కనుక ఆడియన్స్ అయితే ఖచ్చితంగా చూస్తారు. మనకి యూట్యూబ్ ఛానల్లో సిపిఎం ఎక్కువ ఉండాలి, ఆర్పిఎం ఎక్కువ ఉండాలి ఏదో అంటారు. నాకు టెక్ ఛానల్స్ కూడా ఎక్కువ చూసి ఉండదు నేను. ఏంటంటే నా పని ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేస్తాం, అప్లోడ్ చేసిన తర్వాత వదిలేస్తాం అంతే. మళ్ళీ నెల రోజుల తర్వాత ఏమైనా టైం కుదిరితే వీడియో చేస్తాం. ఇలా చేసేవాడిని. ఒక్కోసారి నాకు వీడియో చేసినప్పుడు ఏంటంటే, ఒకసారి నిద్ర కూడా ఉండేది కాదు. నైట్ ఒక్కొక్క వీడియో చేశానంటే కనీసం 4-5 గంటలు పట్టిస్తుంది అనమాట. అంతలాగా చేసేవాడిని. చేసి వీడియోస్ అప్లోడ్ చేసేవాడిని. మీరు అసలు వ్యూస్ వచ్చినా రాకపోయినా వీడియోస్ అయితే బాగుంటే వాళ్ళే చూస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు నా ఎలక్ట్రికల్ కంటెంట్స్ వచ్చేటప్పటికి ఏంటంటే, డయాగ్రామ్స్ అప్లోడ్ చేస్తున్నాం కదా. ఇదేంటంటే దీని మీద నాకు నాలెడ్జ్ బాగా ఎక్కువ ఉందన్నమాట. నేను అన్ని చేయగలను. మోటార్లు కానించి ఏదన్నా చిన్న ఫ్యాన్లు కానించి, ఎలక్ట్రికల్లో ఏదైనా టీవీలైనా, చిన్నది వాక్ మ్యాన్ ఉంటాయి కదా, చిన్న టేప్ సెట్లు వాక్ మ్యాన్స్ ఉంటాయి కదా, ఇవరకు ఇప్పుడు వచ్చేలేండి. అవి కూడా చేసేవాడు అనమాట రిపేర్. అవి చేసేవాడిని. చిన్న బుష్ టీవీలని, డోర్ టీవీ ఉండే ఓల్డ్ టీవీలు, అవి చేసేవాడిని. ఇంకా అవి తర్వాత మోటార్లు చేసేవాడిని. ఇంకా అలాగా చాలా 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 పనులు నేర్చుకుని ఈ ఆ నాలెడ్జ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఆ పనులన్నీ పోయినాయి. ఇప్పుడు ఎల్ఈడి టీవీలు వచ్చేసినాయి, అన్ని వచ్చేసినాయి కదా, స్మార్ట్ అవన్నీ రకరకాలుగా వచ్చేసినాయి ఇప్పుడు టీవీలు. అట్ల వల్ల ఏంటంటే పనులన్నీ పోయినాయి. ఇప్పుడు చిప్పులు అనమాట. ఇలా దానికి జాక్ అవుట్ చేస్తాం, పెడతాం, బోర్డు మార్చేస్తాం. రోజుకి అప్డేట్ అయిపోతుంది అనమాట. ఈ అప్డేట్ అయిపోతుంటే నాకు ఒకటి అనిపించింది, ఇలా అప్డేట్ అయిపోతుంది కదా, రోజుకి మనం కొత్త చూడాల్సి వస్తుంది. నాకు ఎదురయ్యి కంప్లైంట్లు, అలాగే నాకు ఎదురయ్యి అప్డేట్ అవుతూ ఉంటుంది కదా ఎలక్ట్రికల్లో. అటువంటి వీడియోస్ చేసి పెడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి నాకు ఒక ఐడియా వచ్చింది. అంటే మీకు కూడా యూజ్ అవుద్ది కదా, దాని గురించి ఈ ఎలక్ట్రికల్ ఛానల్ అయితే పెట్టాను. యూట్యూబ్లోకి వస్తా కారణం అదే. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే, ఎలక్ట్రికల్ డయాగ్రామ్స్ కొన్ని చేస్తున్నాం కదా, నేను స్పీడ్గా చేస్తున్నాను. అసలు దాన్ని చూడలేదు అనమాట. కంప్యూటర్ ఓపెన్ చేస్తాను, ఈ డయాగ్రామ్స్ ఎంసీపీలు అవనివ్వండి, దానికి సంబంధించిన ఏదైనా సరే స్పీడ్ చేసుకుంటాను. ఎడిటింగ్ చేసుకుని నాకు వచ్చి కాబట్టి టకటగా పెట్టేసి చేసుకున్నప్పుడు నా మీద నాకు నమ్మకం ఎక్కువ అనమాట. నేనేం తప్పు చేయను కదా అన్న నమ్మకం ఎక్కువ. దాని గురించి ఏంటంటే, అందులో అన్ని వీడియోస్ బాగా చేశాను.
ఒక వీడియో వచ్చేటప్పటికి ఈ మధ్యన కంప్లీట్ హౌస్ వైరింగ్ ఇన్వర్టర్ కనెక్షన్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చేసేటప్పటికి ఆ వీడియో ఏంటంటే మీటర్ దగ్గర నుంచి ఇన్పుట్ అవుతుంది పేసింగ్ మోటార్ ఐసోలేటర్కి వెళ్తుంది అనమాట. అది ఆ ఐసోలేటర్కి వెళ్ళే వైర్లు ఏంటంటే కింద ఎంసీపీకి కింద ఇవ్వాలి. నేనేం చేశానంటే పైన ఇచ్చాను అవుట్పుట్ లో ఇన్పుట్ ఇచ్చాను అనమాట. అదొక తేడా వచ్చింది. అటువంటి ఏమైనా రాకుండా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా నేను చూసుకుంటాను. మీరే కేవలం ఈ డయాగ్రామ్ చేసినప్పుడు ఎంత పర్ఫెక్ట్ గా చేసినా, ఎంత నాలెడ్జ్ ఉన్నవాడు చేసినా సరే ఒక్కోసారి ఏదో తప్పు చేస్తూ ఉంటాడు. దాన్ని క్షమించండి. నెక్స్ట్ టైం అది రాకుండా చూసుకుంటాను. ఇంకేంటి నా గురించి నేను చెప్పాలి. నా గురించి ఏం లేదు ఫ్రెండ్స్. నేను ఏంటంటే జాబ్ చేసుకుంటాను. ఏమైనా ఎక్కడైనా కంప్లైంట్స్ ఉంటే ఇక్కడ కాదు, ఎక్కడైనా మొత్తం ఇండస్ట్రీ పర్పస్ ఏ వర్క్స్ అయినా నేను వెళ్ళి చేసుకుంటాను. అపార్ట్మెంట్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మోటార్లు చేస్తాను. ఇంకా నాకు ఏదైతే వర్క్ వస్తాయో అన్ని నేను చేస్తాను. ఇంకా రోజు ఇంకా తెలుసుకుంటూనే ఉంటాను అనమాట. తెలుసుకుంటూ ఉంటాను, మీకు చెప్తూనే ఉంటాను. ఓకేనా? ఇంతే, నా గురించి చెప్తాకేం లేదు. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా, నెక్స్ట్ ఏంటంటే మీకు ఏదైనా టఫ్ గా ఉండి ఎలక్ట్రికల్ లో ఏమైనా తెలియపోయినా, కనెక్షన్స్ తెలియపోయినా, ఏం తెలియపోయినా సరే నాకైతే ఒక చిన్న కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టారనుకోండి, దాన్ని బట్టి నేను ఒక వీడియో చేస్తానే జరుగుద్ది. ఎందుకంటే నాకు ఏమైనా కంప్లైంట్స్ వచ్చినాయి అనుకోండి, నాకు మైండ్ లో ఏమైనా ఒక వీడియో చేయాలనిపించింది అనుకోండి, నాకు ఆ వీడియో చేయాలని చేసుకుంటాను, నేను అప్లోడ్ చేస్తాను. కానీ మీకు అక్కడ ఎదురయ్యే కంప్లైంట్స్ ఏమేమి వస్తున్నాయి, కనెక్షన్స్ ఏమేమి వస్తున్నాయి అనేది నాకు తెలియదు అనమాట. అటువంటిప్పుడు మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేసి నాకు కామెంట్లు పెట్టి నాకు ఈ వీడియో చేయండి, ఆ వీడియో చేయండి, ఇలా చేయండి, ఇలా ప్లానింగ్ చేయండి, అలా ప్లానింగ్ చేయండి అని చెప్పి మీ ఐడియాలజీ కూడా నాకు కొంచెం ఇచ్చారంటే దాన్ని బట్టి కూడా ఇంకా బాగా చేద్దాం అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను అనమాట. ఖచ్చితంగా నన్ను మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది ఛానల్. ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఖచ్చితంగా ఇంకా నన్ను ఎదరికి తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. జై హింద్, మీ షాజహాన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇది లైట్ పెట్టేది చూడండి, మీకు సరిగ్గా వీడియో క్లారిటీ వస్తుంది. అంటే ఎఫెక్ట్ పెట్టి ఎన్ని పెట్టే అవసరం లేదు, మామూలుగా చేసేసుకోవచ్చు వీడియో. కాకపోతే ఏంటంటే మనకి కొంచెం ఫేస్ కనపడాలి కదా. మనకి దగ్గర ఏంటంటే టైప్యాడ్లు ఇంకా దీనికి సంబంధించి ఏమీ లేవు అనమాట, ఏం కొనలేదు. ఎందుకంటే యూట్యూబ్ ద్వారా ఏమైనా మనకి అమౌంట్ వచ్చింది అనుకోండి, కొంచెం సపోర్ట్ అవుద్ది. దాని గురించి ఏంటంటే ఖచ్చితంగా నా ఛానల్ ముందు ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ మటుకు చేయండి, షేర్ చేయండి. ఛానల్ని గ్రో చేస్తే ఇంకా మంచిగా ఇంకా అప్డేట్లు అయితే ఇస్తానే ఉంటాను. ఇంకా ముందు ముందు ఎలక్ట్రికలే కాదు, ఎలక్ట్రికల్ లో నుంచి ఇంకా వేరే వేరే అన్ని చెప్తా ఉంటాను. ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. ఓకేనా? ఎందుకన్నా నేను ఏం చెప్పను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ షాజహాన్.